పొద్దు పొద్దున్నే 10 గంటలకి మా అమ్మ లేపి జొన్నలు తేపో అని తోలిచ్చింది మామ. అసలు నేనెందుకు జొన్నలు తేవాలని అనుకునే టైంలోనే నేను చిన్న కొడుకునని గుర్తొచ్చింది. కూల్ నా కొడుకునా. అలా జొన్నల షాప్‌కి వెళ్ళి జొన్నలు తీసుకున్నాం మామ. ఆ జొన్నల షాప్ అన్న జొన్నల్ని బంగారం జోకినట్టు జోకి ఇచ్చాడు మామ. కరెక్ట్‌గా 3 కిలోలంటే 3 ఇచ్చాడు. 1 కిలో కూడా ఎక్కువ ఇయ్యలేదు. అలా అవి తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ వస్తుంటే మా వాళ్ళు నూనె కూడా తెమ్మన్నారు మామ. అసలే పైనుంచి ఎండ కొడుతుందంటే మధ్యలో ఈ నూనె ఒకటి. సరే తరలే. చల్లగా ఒక స్ప్రైట్ తాగి మళ్ళీ ఇంటికెళ్ళిపోయా మామ. ఇంటికెళ్ళాక అన్నం తిన్నా. అన్నంతో పాటు తిట్లు కూడా తిన్నాననుకో, ఇది వేరే విషయం. అంటే ఎస్. అలా అన్నం తిని మళ్ళీ బయటకొచ్చాక మళ్ళీ క్రికెట్ ఆడి టీ తాగే టైం అయిందని ఇంటికి పాల ప్యాకెటు 2 అంటే 2 క్రాక్ జాగులు తీసుకొని పోయినా మామ. 2 ఎందుకు తీసుకుపోయినా అంటే ఆ 2 నాకే కాబట్టి. అప్పుడెప్పుడో 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి టీ పెట్టా మామ. అది చాలా బాగా అయిందని మా అమ్మ రోజు నాతోనే పెట్టిస్తుంది. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అలా చాయ్ తాగుతూ బిస్కెట్ తింటూ ఐపీఎల్ చూసి కొద్దిసేపు మళ్ళీ బయటికెళ్ళిపోయా. అలా బయటికెళ్ళాక అత్తమ్మ వాళ్ళు "ఏమిరా ఎటుకి వెళ్తున్నావు" అంటే ఎటు లేదు అత్తమ్మ, ఖాళీగానే ఉన్నానన్నా. ఖాళీగానే ఉన్నావు కదా, పోయి చికెన్ తీసుకురా అని పంపించారు మా. అలా వెళ్ళి చికెన్ షాప్‌లో చికెన్ తీసుకొని మళ్ళీ అదే జెట్ స్పీడ్‌లో ఇంటికొచ్చేసి ఇచ్చేసాం మామ. ఇచ్చాకనే తెలిసింది మనం కొత్తిమీర, పుదీనా మర్చిపోయామని. మళ్ళీ వాటి కోసం వెనక్కి వెళ్ళగొట్టారు మామ. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో అవి కూడా తీసుకొని వాన పడేలా ఉందని ఇంటికి వెళ్ళే మామ.